రైట్ ఒకసారి తెలంగాణ అప్డేట్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మేధావులను ప్రపంచానికి అందించిన విశ్వవిద్యాలయం. అంతకు మించి తెలంగాణ ఉద్యమానికి అస్సలు సిస్సలైన అడ్డా. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ గడ్డపైనే గతంలో ప్రకటించారు. అవసరమైతే 1000 కోట్లు మంజూరు చేస్తానని కూడా చెప్పారు. మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి డిపిఆర్లు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా సరే విద్యార్థుల నుంచి అనేక డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను స్వాగతిస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు అదే సమయంలో పలు డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ ఆ మాటను నిలబెట్టుకుంటూ 1000 కోట్లు మంజూరుకు జీవో విడుదల చేశాకే యూనివర్సిటీలో అడుగు పెట్టాలి అంటున్నారు ఆ విద్యార్థులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం నుంచి. సాయి, చెప్పండి. సో 1000 కోట్లు మంజూరు చేసైనా సరే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, సదుపాయాలు మిగతా అన్నిటికీ అభివృద్ధి చేస్తాం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తయారు చేస్తామంటూ ఒక రోడ్ మ్యాప్ కూడా ఆయన ప్రకటించిన విషయం మనం తెలిసిందే. సో ప్రస్తుతం విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అనే ప్రశ్నకి సమాధానం ఉందా? ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి? అంటే హరి అయితే గత నెల ఆగస్టు 25న ఇక్కడికి సీఎం రేవంత్ వచ్చినటువంటి సందర్భంలో సర్వం సిద్ధం నిధులతోటే ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. సో డిసెంబర్లో వస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో డిసెంబర్లో అంటే ఇప్పుడు సీఎం రేవంత్ 12:30 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు అయితే భారీ ప్రాంగణంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి మొత్తం డిపిఆర్ను రెడీ చేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తామనేటువంటిది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు విద్యార్థులకు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక కమిటీని కూడా ఫామ్ చేసి ఏ విధంగా అభివృద్ధి చేయనున్నారనేటువంటిది పూర్తిగా డిపిఆర్లను కూడా సిద్ధం చేస్తారు. అయితే మరోవైపు విద్యార్థులు మాత్రం అయితే సీఎం రేవంత్ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఉస్మానియాలో అటువంటి అభివృద్ధి కనిపించట్లేదు. ఒకవైపు హాస్టల్ భవనాలు, ఫుడ్ ఇవన్నీ కూడా పూర్తిగా అసౌకర్యంగా ఉంటున్నాయనేటువంటిది విద్యార్థులు, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రావాల్సినవి కావచ్చు, అమలవలసినటువంటి ఓపీఎస్ ఇవన్నీ కూడా స్కీమ్స్ కూడా అమలవ్వట్లేదు అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గత ఆగస్టులో అయితే సీఎం రేవంత్ డిసెంబర్లో వస్తాను, ఒక్క పోలీస్తో లేకుండా ఒంటరిగా వస్తాను, ఇక్కడికి వచ్చి అయితే క్యాంపస్ కావాల్సినటువంటి అన్ని సమకూరుస్తాను అనేటువంటి 1000 కోట్ల అభివృద్ధితో ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ రేంజ్లో అభివృద్ధి చేస్తానని చెప్పి సీఎం రేవంత్ చెప్పాడు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రాక సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా కూడా పోలీసుల వలయంలోకి వెళ్ళింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ రేంజ్లో అభివృద్ధి చేస్తాము. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి కళాశాల భవనాలు, హాస్టల్ భవనాలు, అలాగే సైక్లింగ్ ట్రాక్లు ఇవన్నీ కూడా మరొక 100 ఏళ్లకు సరిపడా కూడా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటిది సీఎం రేవంత్ చెప్తున్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది స్వాతంత్రానికి పూర్వం నిజాం కాలంలో ఏర్పడినటువంటి యూనివర్సిటీ. అప్పటి నుంచి అనేక ఉద్యమాలకు ఇది పుట్టినిల్లు. అలాగే తెలంగాణ ఉద్యమానికి కూడా ఇక్కడి నుంచే నాంది పలికింది. ఇక్కడ అయితే ఉస్మానియా యూనివర్సిటీ వల్లనే తెలంగాణ ఉద్యమం బలపడింది అనేటువంటిది కూడా మనకు తెలుసు. సో అలాగే దీనికి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్లతో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు అభివృద్ధి ఇక్కడ చేయాలి, మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటిది ఆయన టార్గెట్గా ఉంది. మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం అటు అయితే అభివృద్ధి అయితే ప్రకటించడం కాదు, దాన్ని అమల్లోకి తీసుకురావాలనేటువంటి వాళ్ళ ఆందోళన చేస్తున్నారు.